అద్వైత విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న మన గురువులందరికీ నమస్కారం చేసుకుని మనము మళ్ళీ కొంత దైవీ సంపద ఏమో, ఆసురీ సంపద ఏమో చూస్తూ వెళ్దాము. ముఖ్యంగా ఈ క్రోధం గురించి పోయిన వారం నేను చెప్తూ వెళ్ళిన తర్వాత మళ్ళీ నన్ను కొన్ని ప్రశ్నలు వేశారు. అందుకని ఈ క్రోధం గురించి ఇంకా కొంత లోతుగా విచారణ చేయవలసి ఉన్నది అని అనిపించింది. మళ్ళీ కొంచెం చూద్దాము. మనకు కోపము ఎందుకొస్తుంది? మనకు కోపం కలగడానికి ఎన్ని కారణాలుంటాయి అని ఒకసారి చూద్దాము. ముఖ్యంగా కోపము 3 విధాలుగా మనకి కలగొచ్చు. ఒకటి, మనలో కోరిక ఉన్నదనుకోండి. మనలో ఏదైనా కోరిక ఉన్నది. అది తీరినా తీరకపోయినా క్రోధంగా పరిణామం చెందుతూ ఉన్నది అని మన భగవంతుడు ధ్యాయతో విషయాన్ పుంసః సంగహతేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశः బుద్ధినాశాత్ భయస్య అని ఆయన లెక్కంతా గట్టి చూపించారు. కాబట్టి ఫస్ట్ టైప్ ఆఫ్ కోపం మనకెప్పుడొస్తుంది అంటే, ఏదో విషయాల్ని ధ్యానం చేశాము, కావాలనుకున్నాము. అదొచ్చిందో రాలేదో కోపం వచ్చిందనుకోండి. ఆ రకమైన క్రోధము మనకు రావాల్సింది పలానా వాడు రానివ్వకుండా ఆపేస్తున్నాడనో, మన దగ్గర ఉన్నది ఎవడైనా దోచేస్తూ ఉన్నాడనో మనకనిపించినప్పుడు చాలా కోపమొస్తుంది మనకి. అది ఒక రకం కోపము రావడానికి కారణము. రెండో రకము కోపం ఎప్పుడొస్తుంది అంటే, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడెప్పుడైతే మర్యాద తప్పుతూ ఉన్నారో అప్పుడప్పుడు నాకు కోపమొస్తుంటుంది. నా చుట్టూ ఉన్న వాళ్ళు మర్యాదలు హద్దులు మీరి ప్రవర్తిస్తూ ఉంటే అటువంటప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఏదో మన భర్త గాని, భార్య గాని, అమ్మ గాని, నాన్న, మామ, అక్క, అత్త, అన్న, చెల్లెలు ఇట్లాంటి వాళ్ళెవరైనా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తక్కువ ఉన్నవాళ్ళు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈక్యూ తక్కువున్నవాళ్ళు. మనందరికీ ఐక్యూ తెలుసు. ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్. తెలివితేటలు ఎన్ని ఉన్నాయి అని. తెలివితేటలతోటి గాదిక్కడ. ఎమోషనల్‌గా వాళ్ళు ఎంత అర్థం చేసుకోగలరు, ఎంత సెన్సిటివ్‌గా ఉంటారు అన్న దాన్ని బట్టి ఈ కోషెంట్ ఉంటుంది. చాలా రకాలుగా ఉంటారు వీళ్ళు. నేను చెప్పిందే కరెక్ట్ అంటారు. ఎవరైనా కాదు అంటే ఒప్పుకోరు. ఒకవేళ నువ్విట్లా చేస్తే బాగుంటుంది గదా అని సలహా చెప్తే వినరు. దే విల్ డబుల్ డౌన్, ట్రిపుల్ డౌన్. లేదు ఇది ఇట్లానే అంటారు. ఒకవేళ అట్లా ఎందుకు చేశావు అని అడిగితే, ఊరికనే చేశాలే నేను ఊరికనే నవ్వులాటకి చేశాను. నువ్వు ప్రతిదానికి ఇంత సెన్సిటివ్‌గా ఉంటావు. ఊరికే కోపం తెచ్చుకుంటావు అని మళ్ళీ ఎదురు తిరగబడతారు. వద్దు అంటే ఆగరు. అనొద్దు అంటే వినరు. ఈ రకంగా ఎప్పుడెప్పుడైతే మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఈ రకంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తక్కువున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా ఆ హద్దులు దాటుతూ ఉంటారో, అటువంటి వాళ్ళని చూసినప్పుడల్లా, వాళ్ళతో వ్యవహరించవలసి వచ్చినప్పుడల్లా కోపమొస్తూ ఉంటుంది మనకు. తర్వాత మూడో రకం కోపం కూడా రావచ్చు గదా అని నాతో పోయిన వారం అన్నారు కాబట్టి దాన్ని గూడా ఇక్కడ డాక్యుమెంట్ చేద్దాము. మనం చిన్న పిల్లలకి ఏదైనా నేర్పిస్తూ ఉన్న సమయంలో అవసరమైతే ఒక్కొక్కసారి కోపంగా చెప్పవలసొస్తుంది గదా! మరప్పుడేం చెయ్యాలి అని. ఈ 3 రకాల కోపాలు మనము ఏ విధంగా దాటాలి అని ట్రై చెయ్యవలసిందే. ఈ 3 రకాల కోపాల్లో ఏది ఉన్నా సరే అది పతన కారణము. ఎక్సెప్షన్ లేదు. ఈ రూల్‌కి ఎక్సెప్షన్ లేదు. మన భగవద్గీతలోనే భగవంతుడే కోపము నరక ద్వారం అని జెప్పారు. కామః ఏషః, క్రోధః ఏషః ఇవి ఏతే పరిపంథినౌ అర్జునా! ఇవి నరక ద్వారాలు. అందులో పడిపోయావంటే నశించిపోతావు. అటు వెళ్ళకో అని ఆయన చాలా క్లియర్‌గా జెప్పారు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మనము
కోపాలని జస్టిఫై చేయడానికి ట్రై చెయ్యరాదు. నాకు కోపం ఎందుకొచ్చిందంటేనండి అని మనం దాన్ని ఏదో విధంగా సమర్థించడానికి ట్రై చేశామంటే, ఎప్పుడో ఆ నరక ద్వారంలో నుంచి జారిపోయామని అర్థం చేసుకోవాలి. కోపము ఈ కారణానికి నాకొచ్చింది కాబట్టి మంచిదే. కోపం మంచిదే. నాకు ఒక ముఖ్యమైన కారణానికి కోపమొచ్చింది అని దాన్ని జస్టిఫై చేయడానికి, సమర్థించడానికి ట్రై చెయ్యరాదు. తప్పు. కోపము ఏ రూపంగా మనలో కలుగుతూ ఉన్నా సరే, అది తప్పకుండా ఆసురి లక్షణము అని అర్థం చేసుకోవాలి. అక్రోధము దైవీ గుణము, క్రోధము ఆసురి లక్షణము అని ఎందుకైనా మంచిదని మన భగవంతుడిక్కడ అక్రోధము అని దైవీ సంపదలో పెట్టి, క్రోధము పార్థ ఆసురీ సంపద అని పెట్టారు. ఆసురీ లక్షణమది. దాన్ని అయితే అయిందిలే, అప్పుడప్పుడొస్తే పర్వాలేదులే, అవసరమున్నప్పుడు కోపం ప్రదర్శించొచ్చులే అని ఈ రకంగా మనం చెప్పడానికి వీల్లేదు. మాటి మాటికి రామాయణాన్ని ఎగ్జాంపుల్ చూపించి రాముడికి గూడా వచ్చింది గదా కోపము అంటే, రాముడికి రాలేదు కోపం ఇంతవరకు. ఇంతవరకు ఒకవేళ ప్రాక్షిప్త రామాయణంలో ఉన్న రామాయణాన్ని మార్చి వీళ్ళు ఏర్చి, కూర్చి అందులో కొత్త కొత్తవన్నీ దూర్చి చెప్పిన రామాయణంలో ఉండిండొచ్చు గానీ, రామచంద్రమూర్తి సహనము తప్పేదే లేదు. ఆయన అసహనంగా ఉండనే ఉండరు. క్రోధంతో వ్యవహరించరు. ఆయన నిదానంగా ఆలోచించి వ్యవహరిస్తారు. ఒక మాట అన్నారు అంటే అనేకన్నా ముందు చాలా ఆలోచన చేసి ఒక మాట అంటారు. అన్నాక వెనక్కి తీసుకునేందుకు అవకాశం ఉండదు. అంత జాగ్రత్తగా విచారణ చేసి ఆయన ఒక మాట అంటారు. ఆయన బాణం వెయ్యాలి అని నిర్ణయించుకున్నారు అంటే అంతకన్నా ముందు బాగా ఆలోచించుకుని, ఈ బాణం వెయ్యవలసి ఉన్నదా అని చూసుకునే ఆయన బాణం తీస్తారు. అంత జాగ్రత్తగా విచారణ చేసి చేసే మనిషి ఇంక కూర్చొని టకాటకా కోపాల్లోకి వెళ్ళిపోవడం అన్నది ఉండదు. ఎక్కడ ఇంతవరకు నాకు కనపడలేదు. అంటే ప్రాక్షిప్తాలు తీసేస్తే మూలంలో రామతత్వాన్ని రాసిన వాల్మీకి మహర్షి ఆయన్ని ఎప్పుడూ సమస్థితిలో ఉన్నట్టుగానే రాశారు. ఆయన ఎప్పుడూ సహనంతోనే ఉన్నట్టుగానే రాశారు. ఆయన అసహనంగా ఉండరు, క్రోధంతోటుండరు. క్రోధము ఆసురి లక్షణము. ఎప్పుడైనా రాముడైనా సరే, ఇంకెవరైనా సరే క్రోధంలోకి వెళ్లారు అంటే, అది ఆసురి లక్షణం అని తెలుసుకొని వెంటనే అందులోంచి బయటపడుతూనే ఉండాలి. ఒకవేళ రాముడికే క్రోధం ఉన్నది అంటే ఆయన కాముడే అయిపోయేవాడు గదా! ఎందుకు? క్రోధమున్నది అంటే కారణమేమి? దానికి రూట్ కామము అని ఆల్రెడీ మన భగవంతుడు భగవద్గీతలో తీర్మానం చేశారు. ధ్యాయతో విషయాన్ పుంసః అన్న పద్యాల్లో రెండిట్లో ఆయనేం జెప్పారు? క్రోధం ఎక్కడి నుంచొస్తుంది అంటే దాని రూట్ కోరిక అని జెప్పారు. ఇప్పుడు ఆ కామం ఉంటేనే వాడు కాముడైతేనే వాడు క్రోధుడవుతాడు. ఎప్పుడైతే ఆ క్రోధం వచ్చిందో వాడు జారిపోయాడని చూసుకొని నరక ద్వారంలో నుంచి జారానని చూసుకొని వెంటనే మళ్ళీ బయటకొచ్చేయాలి ఇంకా ఆటోమేటిక్‌గా. లేకపోతే అక్కడక్కడే ఉంటున్నామంటే, ఇది బాగుంది, ఇది మంచిది అన్నామంటే ఎప్పుడో జారిపోయి ఇంక లోపలే ఉన్నాము ఆసురి సంపదతో నరకంలోనే ఉన్నాము అని మనము తెలుసుకోవాలి అది. చాలా ప్రమాదము. అది మృత్యువుతో సమానం క్రోధము. కాబట్టి మనము మేజర్‌గా మనకు కోపం రావడానికి కారణాలు ఏమి అని అనిపిస్తాయో వాటిని 3 గ్రూప్స్‌లో ఐడెంటిఫై చేశాం గదా! ఇప్పుడు వీటిలో నుంచి ఎట్లా బయటపడాలని ట్రై చేద్దాం. ఆలోచన చేద్దాం కనీసం. మొదటిదేమి అంటే కోరికల వల్ల కలిగే కోపము. దానికి సొల్యూషన్ చాలా సింపుల్. కోరికలు తగ్గించుకో. కోరికలెందుకు కలుగుతాయి? ఏదో ఒక వస్తువుతో సంఘం ఏర్పడింది. ఏదో ఒక వస్తువుతో, ఏదో ఒక విషయంతో సంఘం ఎందుకు ఏర్పడింది? దాని గురించి నువ్వు ధ్యానం జేసావు. ఆ వస్తువు గురించో, విషయం గురించో నువ్వెందుకసలు ఆలోచన చేసావు? దాన్నెక్కడో చూసావు, లేదో విన్నావు. అటువంటప్పుడు నువ్వేం చెయ్యి? లోక వ్యవహారాలు తగ్గించుకో. వాళ్ళింటికి, వీళ్ళింటికి వెళ్ళి టీవీలు, సోఫా సెట్లు, వాళ్ళింట్లో ఉన్న కార్లవన్నీ జూసి, మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం జేసుకొని, నాకటువంటివి కావాలి అనుకుని, వాటి కోసం ప్రయత్నాలు జేసి, కోపాలు తెచ్చుకొని, జారిపోయి ఇంత చెడిపోయే బదులు, ముందసలు క్రోధము ఆసురీ సంపద. దానికి కారణమైన కోరిక నరకద్వారము అని తెలుసుకుని, అందులో నుంచి బయటపడడానికి ట్రై చెయ్యాలి. కోరికలు చాలా భాగం తగ్గించుకుని, కాముడు కాకుండా రాముడిగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ వెళ్ళిపోవాలి.
ఇది మొత్తం భగవద్గీత అంతా జెప్తారు. మొత్తం శాస్త్రాలన్నీ జెప్తాయి. ప్రతి చోట జెప్తాయి. మళ్ళీ దాన్ని ఎక్కడ గనిపిస్తే అక్కడ మనం చదువుతూనే ఉంటాము. పైగా ఇప్పుడు చాలా ఫోకస్డ్‌గా భారతంలో మన వ్యాసుల వారు దుర్యోధనుడు అన్న పాత్ర బెట్టి అందులో గూడా నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి మొదటి రకం క్రోధము కోరికలు తీరడం వల్లో, తీరకపోవడం వల్లో కలిగేవేవున్నాయో ఇన్ని సార్లు చెప్తున్నాను మళ్ళీ అడుగుతారో ఏమో! నేను ఇంతకు ముందు 2, 3 సార్లు భగవద్గీత చెప్పినప్పుడు ఇవే 2 పద్యాలకి అర్థం చెప్తూ 'జాయతో విషయాన్ పుంసః' అన్న పద్యాలకు కామాత్ క్రోధో విజాయతే అన్నప్పుడు కోరిక నుంచి కోపం వస్తుంది అని చెప్తున్నారు. కోరిక తీరకపోతే కోపం వస్తుంది అని అక్కడ క్లారిఫికేషన్ లేదు. కోరిక నుంచి క్రోధం. కోరిక తీరినా వస్తుంది, కోరిక తీరకపోయినా వస్తుంది అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. ప్రాబబ్లీ 2, 3 సార్లు చెప్పినట్టున్నాను. భగవద్గీత ప్రతిసారి అదే జెప్పాను. ప్రతిసారి ప్రాబబ్లీ ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. మళ్ళీ అదే చెప్తానిక్కడ అర్థం అవ్వడానికి. కోరిక తీరితే కోపం ఎందుకొస్తుంది? అంతా బానే ఉంది గదా! అంటే, అంతా బానే ఉండేది ఓన్లీ తాత్కాలికం. ఇప్పుడు నేను ఏదో ఒక వస్తువు కొనడానికి వెళ్ళాననుకోండి. ఆ వస్తువు వాడు ఒక రూ. 100కి అమ్ముతానన్నాడు. నేను ఏదో రూ. 60కి అడిగాను. వాడు ఇవ్వనన్నాడు. బేరం కుదరలేదు. నాకా వస్తువు దొరకలేదు. నాకు చాలా కోపమొచ్చింది. సరే అది అండర్‌స్టాండబుల్. అయితే సెకండ్ సినారియో నేను ఒక వస్తువు రూ. 100కి ఉన్నదాన్ని రూ. 60కి అడిగాను. అతను ఆ షాప్ అతను సరే తీసుకోండి అన్నాడు. ఏ కారణానికో తెలీదు. ఆయన సరే తీసుకోండి అన్నాడు. అనగానే అప్పటికి సంతోషమే. రూ. 100 వస్తువు రూ. 60 అడిగితే ఒప్పుకున్నాడు అని అప్పటికి ఎక్స్‌ట్రీమ్‌లీ తాత్కాలికంగా సంతోషం అనిపించినా వెంటనే అయ్యయ్యో! 30కి అడుగుంటే బాగుండేదే అడక్కపోతేనే అని ఇంక దుఃఖం, దాంతో కోపం బయలుదేరుతాయి. పైగా రూ. 100ది రూ. 60కే ఇచ్చాడంటే ఇదసలు ఎటువంటి వస్తువో ఏమో అని ఇంక రకరకాలు 1, 2 గాదు. మనకు ఎట్లా ఉంటుంది అంటే మనసు దాంట్లో కలిగే కోరిక తీరినా ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ అది కోపంగా పరిణామం చెందుతుంది. కోరిక తీరకపోయినా ఎప్పుడో ఒకప్పుడు అది కోపంగా పరిణామం చెందుతుంది. మీరు మీ కోరిక వెంటబడి ప్రతి కోరికని అనలైజ్ చేసుకోండి. తెలుస్తూనే ఉంటుంది. కొన్ని వెంటనే కోపంగా మారొచ్చు. కొన్ని నెమ్మదిగా కోపంగా మారొచ్చు. కానీ కోరిక ప్రతిదీ కోపంగా మారుతుంది. అనుమానం లేదు. ఎప్పుడైతే మీరు ఆ కోరికను పూర్తిగా వదిలిపెట్టేసారో, ఇంక అప్పుడు మీకు కోపం అన్నది కలగదు గానీ, కోరిక ఉన్నంత వరకు దాని వెంటే క్రోధం ఉంటూనే ఉంటుంది. కాబట్టి ముందు విషయాలను ఆలోచించడం, వస్తువుల గురించి ఆలోచన చేయడం తగ్గిస్తే నశించడము ఆగిపోతుంది. నాశము అక్కడికి కట్ అయిపోతుంది. ఆగిపోతుంది. కాబట్టి అట్లా ట్రై చేయొచ్చు. దానిదేముంది. తర్వాత రెండో రకము క్రోధము మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తక్కువుండి, సెన్సిటివిటీ లేక, మూర్ఖులై ఉండి, మామూలు జ్ఞానం లేదా, తెలివితేటలు లేవా అంటే ఉంటాయి. బాగా చదువుకుంటారు, ఉద్యోగాలు జేస్తారు, డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, అందరితో బానే వ్యవహారాలు నడిపిస్తూ ఉంటారు. కానీ మాత్రము మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇతరుల మనసెరిగి వ్యవహారం చేయడం అన్నది ఉండదు. అటువంటి వాళ్ళు ఒకవేళ మనకు స్నేహితులైతే చాలా సులువు వదిలిపెట్టేయడమే. బంధువులైతే ఎంత తక్కువ అవసరమో అంత తక్కువగా ఎంత తక్కువ, ఎంత తక్కువగా కుదిరితే అంత తక్కువగా వాళ్ళతో వ్యవహారాలు పెట్టుకోవడము, అవకాశం ఉంటే వదిలిపెట్టేయడం. అయితే వాళ్ళందరూ పోగా ఇంక వీళ్ళు కోర్ పీపుల్ ఉంటారు. మన జీవితాల్లో మనకు అతి సన్నిహితంగా ఉంటారు మూర్ఖులు. మర్యాద తప్పుతూనే ఉంటారు. ఏదో ఒకటి అంటూనే ఉంటారు. భర్త గాని, భార్య గాని, అమ్మ, నాన్న, అన్న, అక్క, చెల్లెలు, మామ, అత్త, కొడుకు, కూతురు.
ఇట్లాంటి బుజ్జి గ్రూప్ ఒకటుంటుంది. ఈ బుజ్జి గ్రూప్‌లో ఉన్న వాళ్ళని వదిలిపెట్టలేము, పట్టుకొని ఉండలేము. వదిలిపెట్టేందుకు అవకాశం ఉంటే చెయ్యండి మంచిది. వదిలిపెట్టేందుకు అవకాశం లేకపోతే దూరం నుంచి మెయింటైన్ చేయండి అవకాశం ఉంటే మంచిది. అయితే వదిలిపెట్టే అవకాశము లేదు, దూరంగా మెయింటైన్ చేయలేము, ఇంట్లోనే ఉంటారు. దగ్గరగా ఉంటాము. పొద్దస్తమానం కలిసుంటాము. అట్లాంటప్పుడు వాళ్ళని తప్పించుకోలేము. వద్దు అంటే ఆగరు. చెప్తే అర్థం చేసుకోరు. అన్నదే అంటుంటారు. చెప్పిందే చెప్తుంటారు. మొండి పట్టుదలలతో ఉంటారు. ఈ రకంగా ఉన్న వాళ్ళతోటి ఏమి చెయ్యాలి అంటే, ఒకే ఒక మార్గము కమ్యూనికేషన్ డయట్‌లో పెట్టాలి. ఎంత తక్కువగా కమ్యూనికేట్ చేయగలిగితే అంత తక్కువగా కమ్యూనికేట్ చేయాలి. మోస్ట్‌లీ మౌనంగా ఉండాలి. మౌనము వీళ్ళ దగ్గర పనిచేస్తుంది. మనము ఏ రకంగా అయినా సరే రియాక్ట్ అయ్యామంటే అది వాళ్ళకు ఫ్యూయల్ లాగా ఉంటుంది. ఇంధనంలాగా ఉంటుంది. వాళ్ళింకా రెచ్చిపోతారు. వాళ్ళరుస్తూ ఉన్నారనుకోండి, మనం ఇంకా గట్టిగా అరిస్తే వాళ్ళు నోరు మూసుకుంటారని మనకనిపించిందనుకోండి, అది మొత్తము తాత్కాలికము. అటువంటి సొల్యూషన్ ఎప్పటికప్పుడు వాళ్ళరుస్తుంటే మనమరుస్తూ, వాళ్ళరుస్తుంటే మనమరుస్తూ ఉండాలి. వాళ్ళు దానితో ఇంకా బలంగా తయారవుతూ ఉంటారు. పైగా మనం అర్థం చేసుకోవట్లేదు. మనము సెన్సిటివ్‌గా ఉన్నాము. మనమే సరిగ్గా ఆలోచన చెయ్యట్లేదని మనల్ని మళ్ళీ పైగా వాళ్ళు దూషిస్తారు. నేనేదో అన్నాను, అనగానే అంత కోపం తెచ్చేసుకుంటావా? ప్రతిదానికి ఇంత సెన్సిటివ్‌గుంటే ఎట్లా? చెప్తున్నది విను నువ్వు. నాకు తెలిసి చెప్తున్నాను అని వాళ్ళు అట్లా దబాయిస్తారు. వాళ్ళని ఇంక వేరే రకంగా నిగ్రహించలేం గాబట్టి, ఇంకా కొంచెం గట్టిగా అరుద్దామని మనం ట్రై చెయ్యొచ్చు. కానీ, ఇంకప్పుడది మతి తప్పిన కాకుల రొదలాగా ఉంటుంది. ఇంక ఇల్లు ఎట్లా ఉంటుంది అంటే, భార్యాభర్త, అమ్మా, నాన్న, ఇట్లా పిల్లలు గొడవలు పెట్టుకుంటూ ఒకళ్ళనొకళ్ళు అరుస్తూ కూర్చున్నారు అంటే, ఇల్లంతా నరకంలాగా ఉంటుంది. అందుకనే అది నరకద్వారం అని చెప్పుకున్నది. ఇల్లెట్లా ఉండాలి అంటే, శాంతి స్థానమై ఉండాలి. మనము మన ఇల్లు ఎట్లా తయారు చేసుకోవాలి అంటే, భార్యాభర్త, వాళ్ళ పిల్లలు, ఉంటే వాళ్ళ అమ్మా, నాన్న, అత్తమామ. వీళ్ళే గదా! మరీ క్లోజ్‌గా ఫ్యామిలీ యూనిట్ లాగా ఉండేది. ఈ ఉన్న వాళ్ళలో ఒకళ్ళ మాట ఒకళ్ళు విని, ఎవరి హద్దుల్లో వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉన్నారనుకోండి. ఎవ్వరు మర్యాద తప్పకుండా ఎవరి హద్దుల్లో వాళ్ళుండి, ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళు వింటూ, శాంతిగా, సహనంగా ఉన్నారనుకోండి. అప్పుడు ఆ ఇల్లు స్వర్గం. అది శాంతి స్థానం. అటువంటి సేఫ్ స్పేస్, అటువంటి సేఫ్ స్పేస్ ఎవరికి వాళ్ళు ప్రయత్నపూర్వకంగా తయారు చేసుకోవాలి. ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు ప్రయత్నపూర్వకంగా అటువంటి సేఫ్ స్పేస్ తయారు చేసుకోవాలి. కొత్తగా పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు ఇద్దరు వాడొకటంటే వీడు 2 అంటాను, వీడు 2 అంటే వాడు 4 అంటాననుకుంటూ అరుస్తూ, గోల పెట్టుకుంటూ కూర్చుంటే వాళ్ళకి పుట్టే పిల్లలకి కూడా చాలా అన్‌సేఫ్ ఎన్వైర్న్‌మెంట్ ఉంటుంది. ఇంట్లో అమ్మా, నాన్న ఊరికే గొడవలు పెట్టుకుంటూ అరుస్తూ ఉంటే లేదా అమ్మా, నాన్న పిల్లల్ని అరుస్తూ ఉంటే, అప్పుడు పిల్లలకి గూడా శాంతి లేకుండా ఉంటుంది. సుఖం లేకుండా ఉంటుంది. అటువంటి అన్‌సేఫ్ స్పేసెస్ కాకుండా మన సొంత ఇళ్ళు మనకి శాంతి స్థానాలై ఉండాలి అంటే మర్యాదలు అందరూ పాటించాలి. ఆ రకంగా మన ఇల్లు మనం తయారు చేసుకుందామని ముందు నుంచే బౌండరీస్ తయారు చేసుకొని, మనం ఏం చేయాలంటే మౌనంగా ఉండాలి. కమ్యూనికేషన్ డయట్ అని చెప్పాను గదా! దాన్నెట్లా చేస్తామంటే బౌండరీ ఉండాలి. హద్దులు ఏర్పరచుకోవాలి. నేను ఇంత దూరం వెళ్తాను, ఇక్కడికి ఆగుతాను. నా చుట్టూ ఉన్న వాళ్ళని ఇంత దూరం రానిస్తాను, ఇక్కడ వాళ్ళు ఆగిపోవాలి అని మనం ఎప్పటికప్పుడు హద్దు ఏర్పరచాలి. అమ్మైనా, నాన్నైనా, అక్కయినా, తాతైనా, తండ్రైనా, భర్తయినా, భార్య అయినా ఆ హద్దుల్లో మనము ఉండాలి. వాళ్ళు ఉండేట్టు మనము ఏర్పాట్లు చేసుకోవాలి. అయితే మన చుట్టూ ఉన్న వాళ్ళకు మూర్ఖత్వం ఎక్కువయ్యి, ఈక్యూ తక్కువయ్యి, వాళ్ళు మాటి మాటికి ఆ హద్దులు మీరుతూ ఉన్నారు అంటే, మనము సహనంగా మాటి మాటికి ఆ హద్దులు మళ్ళీ మళ్ళీ
బంధిస్తూ ఉండాలి. కట్టుకుంటూ ఉండాలి. ఎంతకాలం చేస్తామంటే బ్రతికినంత కాలం చేస్తాం. ఎంతకాలం వాళ్ళతోటి గొడవలు పెట్టుకుంటూ అరుస్తూ వాళ్ళరిస్తే మనం అరుస్తూ కూర్చుంటాము. మతి తప్పిన కాకుల రొదలో మౌనము మనకు వెలుగునివ్వాలి. అంత క్వైట్‌గా ఉండాలి. ఒక్కొక్కసారి ఇంత చేస్తే గూడా వెంటనే జారిపోయామంటే అంత ఫాస్ట్‌గా మళ్ళీ వెనక్కొచ్చి మళ్ళీ మనము ఆ హద్దుల్ని ఏర్పరచుకోవాలి. వాటిని నిలబెట్టుకోవాలి. ఏదో భర్త ఉన్నాడనుకోండి. ఒక్కొక్కళ్ళని సెపరేట్‌గా చూద్దాము. ఒక భర్త ఉన్నాడనుకోండి. ఆ భర్త మాటి మాటికి చులకన చేసి మాట్లాడతాడు. "నీకేం తెలీదులే" అంటాడు. వాడికి తెలిసినా తెలియకపోయినా ఇదే కరెక్ట్ అంటాడు. మొండిగా చేస్తాడు. మనం కాదంటే వాడు ఇంక మొహం మాడ్చుకుంటాడు. గొడవలు పెట్టుకుంటాడు. అన్నాలు తినడం మానేస్తాడు. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నాడనుకోండి. వాడికి నచ్చజెప్పి చూద్దాం, వాడిని మార్చి చూద్దాం అవన్నీ చేస్తే మనము పక్కన వాళ్ళని మార్చలేము. మనము పక్కన వాళ్ళని ఉద్ధరించలేము ఆ చీకట్లలో నుంచి. వాళ్ళే ప్రయత్నపూర్వకంగా బయటపడాలి. మనం పక్కన వాళ్ళని బాగు చేసేది లేదు, మార్చేది లేదు, ఏమి జేయలేం వాళ్ళని. కాబట్టి మనమేం చెయ్యొచ్చు అంటే, వాళ్ళని మార్చడము, వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడము, వాళ్ళకర్థమయ్యే విధంగా చెప్పడము, మంచి మాటలతో బుజ్జగించడము, అనునయించడము, ఎంత చెప్పినా వినకపోతే, ప్రేమ పనిచేయకపోతే ఇంక కోపంతో గొడవలు పెట్టుకోవడం, వాళ్ళరిస్తే మనం అరవడం ఇవన్నీ ఒక్కటి గూడా పని చేయవు. పని చేసేదేమి అంటే, నా బలహీనత ఎక్కడ ఉన్నది అని ఎవరికి వాళ్ళు చూసుకోండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు కోపం తెప్పిస్తున్నారు అంటే, వాళ్ళు మర్యాదలు తప్పుతూ ఉన్నారు అంటే, నేను ఏ బలహీనత వల్ల ఆ హద్దుని సరిగ్గా నిర్ణయించట్లేదు అని చూసుకోండి. ఏమి బలహీనత వల్ల వీడిట్లా అరుస్తుంటే గూడా నేను తట్టుకుంటున్నాను అని చూసుకోండి. వాడట్లనే అరుస్తున్నాడనుకోండి, వాడు ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉండి గొడవలు పెట్టుకుంటున్నాడనుకోండి, అప్పుడు నేను గూడా అదే పనిగా అరుస్తూ కూర్చోకుండా ఆగి ఆలోచన మొదలుపెట్టి, వాడు చాలా అనవసరంగా, అన్యాయంగా, నిరుపయోగంగా మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి మాటలన్నింటికి నేను జవాబులు చెప్తూ, వాటిని అటువంటి మాటలని గౌరవించడం ఇప్పుడు అవసరమా? డూ ఐ రియల్లీ నీడ్ టు వాలిడేట్ ఆర్ డిగ్నిఫై those thoughts? Do I have to really dignify those things అని ఆలోచించుకుని, వాడేదో వాగితే నేను గూడా అరిచో, లేతే వాడితో డిస్కస్ చేసో, వాడన్న మాటలకి అంత గౌరవం ఇవ్వడము అవసరమా? లేదు. ఇంకంతే క్వైట్‌గా ఉండడం. వాడు అరిస్తే అరిచాడు. వాడు అన్యాయంగా అరిస్తే అరిచాడు. నేను క్వైట్‌గా ఉంటాను. బికాజ్ వాడన్న మాటలన్నింటికి గౌరవించి, వాడన్న ప్రతి మాటకి నేను జవాబు చెప్తూ కూర్చున్నానంటే, ఏ అనవసరమైన గొడవలు, బి నా మనశ్శాంతి చెడిపోతుంది, సి ఇంట్లో నా పిల్లలకి అన్‌సేఫ్ స్పేస్ ఉంటుంది. అన్‌సేఫ్ ఎన్వైర్న్‌మెంట్ నేనే తయారు చేసినట్టుంటుంది అని ఆలోచన చేసుకొని క్వైట్‌గా ఉండడము ప్రాక్టీస్ చేయాలి. ఎట్లా ఉంటాము క్వైట్‌గా అంటే వాడు మాట్లాడుతున్న దాంట్లో వాడు ఏ గొంతు పెట్టి అరిచినా, వాడు ఏ మాటలతోటి జెప్పినా, వాడు చెప్పే దాంట్లో ఏమైనా మంచి ఉంటే, పనికొచ్చేదుంటే దాన్ని తీసుకోవడం, ఇంకేమీ లేదందులో అంటే దాన్ని పిప్పిని వదిలేసినట్టు వదిలిపెట్టడం. వాడు అరిస్తే అరిచాడు నేను అరవను అనుకోని చెప్పడం చాలా బాగుంటుంది. నిజంగా చెయ్యొచ్చా అంటే చాలా కష్టము. దూరం నుంచి ఇట్లాంటి రిలేషన్‌షిప్స్‌ని మెయింటైన్ జేయడమే కష్టమంటే, ఇంట్లోనే పడి ఉండేవాళ్ళు, నిరంతరం వాళ్ళతోటి మనము ఇంటరాక్ట్ అవ్వవలసి ఉంటుంది, వ్యవహరించవలసి ఉంటుంది అంటే, ఇంకది నిజంగా గూడా నరకమే. కానీ, ఇది మాత్రం గుర్తుబెట్టుకోండి మీరు అటువంటి సిట్యుయేషన్ ఇప్పుడు నేను భర్త అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలి భార్య అని చెప్పాను గదా! ఇప్పుడు భర్త కోసము ఇటువైపు నుంచి చూసినా గూడా ఇంతే విషయం. భార్య ప్రతిదానికి అరుస్తూ ఉంటుంది. అన్యాయంగా మాట్లాడుతుంటుంది. మొండిగా వాదిస్తూ ఉంటుంది. ప్రతి దానికి గొడవలు పెట్టుకుంటుందంటే, ఇంక మనం గూడా గొడవలు పెట్టుకుంటూ కూర్చున్నామంటే, మళ్ళీ అంతే. ఈ గొడవలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళవు. దాంతో శాంతి లేదు. ఇంట్లో కూడా అన్‌సేఫ్ ఎన్వైర్న్‌మెంట్ ఉంటుంది అని చూసుకొని,
చెప్పే విషయంలో ఏమైనా మంచుంటే పట్టుకుందాము, లేదా మొత్తం వదిలిపెడదాము, మౌనంగా ఉందాము. కమ్యూనికేషన్ డయట్‌లో పెడదాము, ఇన్ఫర్మేషన్ డయట్‌లో పెడదాము అని మీరు తీర్మానించుకోండి, హద్దులేర్పరచుకోండి. ఏమైనా సరే మీ మనసు జారకుండా మాత్రం చూసుకునే బాధ్యత మీరే చెయ్యవలసి ఉంటుంది. మనసు జారితే అదెక్కడికి వెళ్తుంది? క్రోధంలోకి, నరక ద్వారంలో నుంచి ఆసురి లక్షణంలోకి వెళ్ళిపోతుంది. మీరు అసురులైపోతారు. మీరన్యాయంగా. అసురులు అరుస్తూ ఉన్నారు క్రోధంతోటి, పారుష్యంతోటి, పరుషంగా ఉంటారు. దర్పంతో, దంభంతో, అభిమానంతో ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ అసురులు. మన కర్మగాలి మనం పెళ్లి చేసుకున్నాము వాళ్ళను. భార్యని గాని, భర్తని గాని అటువంటి ఆసురీ సంపదతో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్నాము. లేదా మన కర్మగాలి అట్లాంటి ఆసురీ సంపదతో ఉన్న అమ్మకో, నాన్నకో పుట్టాము. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో మన కర్మగాలి అటువంటి ఆసురీ సంపదతో ఉన్న కూతురునో, కొడుకునో కన్నాము అంటే ఈ భార్యనో, భర్తనో, అమ్మనో, నాన్ననో, కూతురునో, కొడుకునో ఏమి చెయ్యలేము. వాళ్ళని వదిలిపెట్టలేం గాబట్టి, వదిలిపెట్టగలిగే అవకాశం ఉంటే వేరే విషయం. వదిలిపెట్టే అవకాశం లేకపోతే, మనం గూడా వాళ్ళతో పాటు అట్లానే వ్యవహారం చేశామంటే, మనం గూడా అసురులం అవుతాము. ఇంక వాళ్ళకి, మనకి తేడా లేదు. దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించి ఉపయోగం లేదు. క్రోధము, ఆసురీ సంపద దీనికేం ఎక్సెప్షన్ ఏం పెట్టలేదాయన. అయితే కొన్ని సినారియోస్‌లో పర్వాలేదు అని ఆయన చెప్పట్లేదు. కాదు, తప్పు. క్రోధము ఈజ్ ఈక్వల్ టు ఆసురీ సంపద అని జెప్పాడాయన. కాబట్టి అక్రోధం కోసం ట్రై చేసి తీరవలసిందే. ఎట్లా చేస్తాము అంటే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. నేనిక్కడ కూర్చొనే జెనరిక్‌గా చెప్పడం కష్టము. చెప్పడానికేమి ఉండదు. స్పెసిఫిక్‌గా ఎవరి జీవితాన్ని వాళ్ళు చూసుకొని, వాళ్ళ భార్యో, భర్తో, అమ్మో, నాన్నో, అత్తో, మామో, కూతురో, కొడుకో ఇట్లాంటి రిలేషన్‌షిప్స్ వదిలిపెట్టలేము, తగిలించుకోలేము అట్లాంటివేవున్నాయో వాటితో మనము డీల్ చేయవలసొస్తే, అట్లాంటి వాటిలో ఈక్యూ తక్కువున్నవి మన చుట్టూ ఉండి వాటితో మనం డీల్ చేయవలసొస్తే, ఎట్లా హ్యాండిల్ చేయాలి? నా మనసు జారిపోకుండా, నా శాంతి తొలగిపోకుండా, నేను సహనంగా ఎట్లా ఉండాలి? అని ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఎందుకైనా మంచిది ఈ మొత్తము కాకుల రొద, మతి తప్పిన కాకుల రొద మాత్రమే గాకుండా ఎవరైనా ఒక్కళ్ళు సహనమూర్తులు, శాంతిమూర్తులు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ గాని, తెలిసిన వాళ్ళు గాని, మీ మెంటోర్స్ ఎవరైనా ఉంటే, అటువంటి మెంటోర్ దగ్గరికి వెళ్లి, ఇట్లా ఉంది పరిస్థితి అని డిస్కస్ చేసి, దాంట్లో నుంచి హద్దులెట్లా ఏర్పరచుకోవాలి, మనసెట్లా నిలబెట్టుకోవాలి, శాంతి ఎట్లా పోగొట్టుకోకుండా ఉండాలి అని ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుంటూ, చుట్టూ అంతా మొత్తం కాకుల రొదే ఉంటే ఎక్కడో దగ్గర ఏదైనా శాంతి అన్న ప్రకాశం ఉంటే ఫ్రెండ్స్‌లో గాని, తెలిసిన వాళ్ళలో, బంధువుల్లో ఎక్కడైనా సరే ఒకళ్ళుంటే వాళ్ళని చూసుకొని, వాళ్ళతో ఎక్కువగా సమయం గడుపుతూ, వాళ్ళతో ఎక్కువగా సమయం గడిపే అవకాశం లేకపోతే కనీసము వాళ్ళతో విచారణ చేస్తూ, ఎట్లా ఇందులో నుంచి బయటపడాలని ప్లానింగ్ చేస్తూ, మనసుని నిలబెట్టుకునే మార్గం ఏంటని ట్రై చేస్తూ ఉండాలి. ఆ తర్వాత మూడో రకము పిల్లలకి ఏమైనా నేర్పించేప్పుడు అప్పుడప్పుడు కోప్పడవలసొస్తుంది గదా! అంటే, పడు నీ ఇష్టము. కోప్పడవలసొస్తుందంటే కోప్పడు. కానీ క్రోధంలోకెళ్ళావంటే అది ఆశ్రయ సంపద. జస్టిఫై చేయడానికి వీల్లేదు. దాన్ని ఎట్లోకట్లా సమర్థిద్దామని ట్రై చేయడానికి వీల్లేదు. తప్పు. క్రోధం ఈజ్ ఈక్వల్ టు ఆశ్రయ సంపద. మరి పిల్లలకెట్లా చెప్తాము అంటే సహనంగా చెప్పు. కోపంతో ఎందుకు చెప్పడం? సహనంగా చెప్పు. పైగా అది చాలా ముఖ్యము. పిల్లలకి నేర్పించే సమయంలో సహనంగా, ఓర్పుతో, ఓపికగా, జాగ్రత్తగా, శ్రద్ధగా వాళ్ళడిగే క్వెషన్స్‌కి ఆన్సర్స్ చెప్తూ, ఎందుకు అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వాళ్ళకర్థమయ్యే విధంగా చెప్పవలసి ఉంటుంది. ఇంత చెప్పిన తర్వాత వాళ్ళదే తప్పు చేస్తున్నారు అంటే మీ బాధ్యత కాదు. మీరు సహనంగా, ఓర్పుగా, బుజ్జగించి, నచ్చజెప్పి, ఎగ్జాంపుల్స్‌తో చూపించి, ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇంత చెప్పారు. అయినా సరే వాళ్ళకర్థమైనట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకు కావలసిన విధంగా, వాళ్ళు కోరిన విధంగా ఉంటూ ఉన్నారు అంటే అది వాళ్ళ హక్కు. అది వాళ్ళ హక్కు. వాళ్ళు ఏదో నిప్పుల్లో చేతులు పెడుతున్నారనుకోండి పసివాళ్ళు. మీరు చాలా జాగ్రత్తగా ఎన్నో సార్లు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వాళ్ళయినా నేర్చుకోవట్లేదనుకోండి. ఆ నిప్పుకు అడ్డాలేమైనా పెట్టండి. అయినా సరే వాళ్ళు నేర్చుకోవట్లేదు. అయినా అట్లనే కావాలని నిప్పు దగ్గరికెళ్లి చేయి పెట్టాలని నిర్ణయించుకుంటే ఇంక మీరు వదిలిపెట్టండి. వాళ్ళే నేర్చుకోవాల్సి ఉంటుంది మరి. కానీ ఈలోగా మీరు వాళ్ళని ఉద్ధరించాలి అని మీరు కోపంలోకి జారారంటే మీరు నరకద్వారంలో నుంచి ఆసరిగా
మారిపోతారు. లేదా ఏదో పిల్లలు మరి పసాళ్ళు నిప్పులోకి వెళ్లి చేయి పెట్టడం గాకుండా కొంచెం పెద్దవాళ్ళయ్యారు, ఉద్యోగాలు జేయరు, చదువుకోరు. వాళ్ళ ఇష్టమొచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒరేయ్! నువ్వు డాక్టర్ అవ్వరా అంటే వినరు. వాళ్ళు ఐటీలోకెళ్తామంటారు. ఒరేయ్! నువ్వు ఐటీలోకెళ్ళిరా బాగుంటుంది అంటే వాడు చదువు మానేసి కూర్చుంటాడు. కాబట్టి వాళ్ళకి కొంచెం కోపంతోటే చెప్పాలి గదా! ఎగ్జామ్స్ ఉన్నాయంటే పరీక్షలకి పొద్దున్నే లేవరు, ప్రిపేర్ అవ్వరు. ఎగ్జామ్ ఉన్నదని గూడా వాళ్ళకి గుర్తుకు రాదు. నేను చెప్తే వినరు. అందుకని అరవ్వాల్సొస్తుంది అంటే నీ బాధ్యత గాదు. పెద్దవాళ్ళయ్యారు. పసప్పుడు 2 ఏళ్ళప్పుడు, 3 ఏళ్ళప్పుడు చెప్తావు. 4, 5 ఏళ్ళకి చెప్తావు. 5, 6 ఏళ్ల వరకు హోంవర్క్స్ పక్కన కూర్చొని రాయిస్తావు. ఆ తర్వాత గూడా వాళ్ళకి మీసాలు, గడ్డాలొచ్చాయి. వాళ్ళింకా చుడిదార్‌లవన్నీ యేసుకొని కాలేజీలకెళ్తున్నారు. వాళ్ళ తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ళకి గూడా పిల్లలు పుట్టారు. వాళ్ళ పిల్లలకు పిల్లలు పుట్టారు. అయినా నేను చెప్పుకుంటూ కూర్చుంటాను. నా మాట వినకపోతే నాకు కోపమొస్తుంది అంటే నువ్వు అసురుడివి. నీకు సంబంధం లేని విషయము. ఎంతవరకు చెప్పాలి? ఎక్కడ ఆగాలి? అని తెలియాలి. ఇంక చెప్పడం కాస్త వాళ్ళని గైడ్ చేయడం కాస్త నీ కంట్రోలింగ్ ప్రోగ్రామ్‌లోకెళ్ళిపోయిందనుకో. వాళ్లకు గైడెన్స్ ఇవ్వడం కాస్త నువ్వు కంట్రోలింగ్ మోడల్‌లో చేస్తూ మొత్తం మానిప్యులేటింగ్ చేస్తూ వాళ్ళని నేను చెప్పినట్టు వాళ్ళుండకపోతే వాళ్ళు చెడిపోతారని కోపం తెచ్చుకొని ఇవన్నీ చేసావంటే చెయ్యి. నరక ద్వారంలో నుంచి ఎప్పుడో జారిపోయి నువ్వు ఆ స్త్రీ సంపదతో ఉన్నావు అసురుడివై అని తెలుసుకో. అట్లానే చేసుకో కూర్చొని. వాళ్ళేం జేస్తారు? నిన్ను తప్పించుకుంటారు. ఇందాక చెప్పుకున్నాం గదా! రెండో రకం మనుషులు. లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు, లో ఈక్యూ ఉన్నవాళ్ళు మన చుట్టూ ఉంటే ఏం జేస్తామంటే తప్పించుకొని తిరుగుతాము. కమ్యూనికేషన్ కట్ జేస్తాము. మనల్ని మనము కాపాడుకుంటాము. హద్దులు ఏర్పరుస్తామని జెప్పాం గదా! అట్లానే మన పిల్లల్ని మనం అనవసరంగా కోపంతో కంట్రోల్ జేయాలని ట్రై జేశామనుకోండి. అట్లాంటప్పుడు వాళ్ళేం జేస్తారు? మర్యాద లేకుండా పసిపిల్లలకి సహనంతో నేర్పించాలి. పెద్ద పిల్లలకి స్నేహితులుగా వాళ్ళు అవసరమై అడిగితే సలహా చెప్పాలి. దూరంగా నిలబడాలి. హద్దులు దాటి మనము కోపాలు, గీపాల్లోకెళ్ళామనుకోండి. ఏ మనం ఆల్రెడీ అసురుడిమై కూర్చున్నాము. బి మనం అసురుడు గాబట్టి వాళ్ళేం చేస్తారు? లో ఈక్యూ ఉంది గాబట్టి మనతో కమ్యూనికేషన్ కట్ జేసి వాళ్ళకెట్లా అర్థమైందో వాళ్ళ ప్రారబ్ధం ఎట్లా నడిపిస్తుందో అట్లా నడుపుతూ పోతారు. ఇది విషయము. కాబట్టి ఎక్స్‌క్యూజ్ లేదు. జస్టిఫికేషన్ లేదు. క్రోధము ఈజ్ ఈక్వల్ టు ఆశ్రయ సంపద వాడు అసురుడు. అక్రోధం ఈజ్ ఈక్వల్ టు దైవీ సంపద వాడు దేవుడు. కాబట్టి ఎక్కడున్నామని చూసుకోవడము, ఆ విధంగా వ్యవహరించడము అవసరము. లేకపోతే ఏం జరుగుతుంది? లేకపోతే మనము జస్టిఫై జేయడానికి ట్రై జేస్తూ కూర్చున్నామంటే ఆత్మ ద్రోహం జేసుకుంటాము. పిల్లలండి వాళ్ళకి తెలీదు అందుకని చెప్తున్నాను. మరి మామూలుగా చెప్తే మాట వినట్లేదు. అందుకని కోపంతోటైనా చెప్పవలసొస్తుందంటే చెప్పు. కానీ నువ్వు ఆత్మద్రోహం చేసుకుంటున్నావు. ఎందుకు? నీ ఆత్మకు దూరమైపోతావు నువ్వు. ఈ ప్రతిసారి కోపం తెచ్చుకుని మిగిలిన వాళ్ళతోటి కలయబడ్డావంటే ప్రతిసారి నువ్వు అసురుడివైపోతావు, జారిపోయావు. అప్పుడు నీ ఆత్మకు దూరమైపోతావు. జారిపోవడం అంటే ఎక్కడికి జారుతావు? నీ నుంచి నువ్వు జారిపోతావు. ప్రతిసారి మన చుట్టూ ఉన్నవాళ్ళు అన్యాయంగా, అధర్మంతో అరుస్తూ ఉన్నారు. కాబట్టి నేను గూడా అరుస్తానంటే అరువు మంచిది. కానీ జ్ఞాపకం జేసుకో ఆత్మద్రోహం జేసుకుంటున్నావు. నువ్వు నీ నుంచి జారిపోతావు. కోరికలున్నాయేంటి మరి? నేను ఎంత ప్రయత్నం చేసినా గూడా పక్కన వాడు రానివ్వకుండా జేశాడు అంటే, నీ ప్రారబ్ధం ఎంతుందో ఆలోచన జేసుకో. అయినా కోపం తెచ్చుకున్నావు అంటే, అదిగో అసురుడివయ్యావు. నీ నుంచి నువ్వు నువ్వు ప్రతి చోట ఇట్లా చేసావంటే, కోపం తెచ్చుకున్నావంటే, ఆ ఆత్మకి దూరమైపోతావు. నీకు నువ్వు దూరమైపోతావు. ఆత్మద్రోహం చేసుకుంటావు. అందుకని జాగ్రత్తగా ఉండవలసి ఉన్నది. ఎవరికి వాళ్ళు అదే పనిగా ఆత్మశోధన చేసుకోవాలి. చిత్తశోధన చేసుకొని ఎక్కడున్నాము? ఎందుకొస్తుంది కోపము? ఎట్లా రియాక్ట్ అవుతున్నాము? కోపమొస్తే ఎంత దూరం దిగజారిపోతున్నామో, ఎంత ఇంటెన్సిటీతో కోపంలో వెళ్ళిపోతూ ఉన్నాము, ఎంత డ్యామేజ్ చేసుకుంటున్నాం మనకు మనం, మన చుట్టూ ఉన్న వాళ్ళకు అని చూసుకొని, వాటన్నింటిని తగ్గించుకుంటూ శాంతి పెంచుకోవాలి. శాంతి దైవీ లక్షణము, ఆత్మకు దగ్గరగా ఉండే స్థితి. అది విషయము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. కోరుకున్న వాళ్లకు అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.